ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 19/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 26/10/1968. అతి ప్రియమైన పిల్లలు, మీరు అదృష్ట నక్షత్రాలు. ఎందుకంటే భగవంతుడే వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నా దగ్గర సంపూర్ణ జ్ఞానము ఉంది, మీకు శ్రేష్టమైన బుద్ధిని ఇస్తున్నాను. వజ్రం లాంటి ఈ జన్మను ఇప్పుడు వృధా చేయకండి. ఈ చదువును చదివి మళ్ళీ వజ్రం లాంటి జన్మను మీరు తీసుకోవచ్చు. ఓం నమ శివాయ. భక్తి మార్గంలో శిష్యులకు గురువు పైన ప్రేమ ఉంటుంది, అది తప్ప మరి ఏమీ ఉండదు. అక్కడ తండ్రి తాతల యొక్క సంబంధము ఉండదు, అన్నదమ్ముల సంబంధం కూడా ఉండదు. ఇక్కడ మాత్రము అన్నా చెల్లెళ్ళ సంబంధం ఉంది. ఇది ప్రవృత్తి మార్గము. ఇది ఒక కుటుంబం లాంటిది. ఇది ఎలాంటి కుటుంబము, దీని గురించి వారికి తెలియదు. మొత్తం ప్రపంచమంతా అసురీ కుటుంబంగా ఉన్నది. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సన్యాసుల దగ్గర గురువు శిష్యుల సంబంధం మాత్రమే ఉంటుంది, ఇతర సంబంధమేవి ఉండదు. అక్కడ అనుచర బృందం మాత్రమే ఉంటుంది. అందులో వారసత్వం అనే మాటనే ఉండదు. కుటుంబం యొక్క ప్రేమ అక్కడ లభించదు. సత్యయుగములో చాలా ప్రేమ లభిస్తుంది. ఆ తర్వాత అసురీ సంప్రదాయంలో అలాంటి ప్రేమ లభించదు. ఈ ప్రపంచము ప్రవృత్తి మార్గం సంబంధించింది కాబట్టి ఇక్కడ పరివారం ఉంటుంది. సన్యాసుల్లో కుటుంబం అనే మాటనే ఉండదు, వారసత్వము కూడా కుటుంబంలో మాటనే. కాబట్టి సన్యాసుల్లో ప్రేమ యొక్క సువాసన ఉండదు. అక్కడ కేవలం గురువు మాత్రమే ఉంటారు. ఇక్కడ మీరు కుటుంబ సభ్యులుగా కూర్చున్నారు. ఇక్కడ గురు శిష్య సంబంధం అనేది లేదు. కానీ సత్సంగాల్లో గురు శిష్య సంబంధము ఉంటుంది. అనేక గురువులు, అనేక శిష్యులు అక్కడ ఉంటారు. ఇక్కడ ఒక తండ్రి పిల్లలు ఈ సంబంధం మాత్రమే ఉన్నది. మీరందరూ పరస్పరము అన్నాదమ్ములుగా అక్కా చెల్లెలుగా అవుతారు. మీరు ఒకే తండ్రి యొక్క పిల్లలు. మనమందరము సోదరులమని మీరు భావిస్తారు. ఇక్కడ ఒకే తండ్రి ఉన్నారు, కానీ దీనిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది అంతా కుటుంబ ప్రేమ, ఇది దైవీ కుటుంబము. ఇక్కడ ఈశ్వరుడు యొక్క పేరు ఏమిటి? ఈశ్వరుడు అనేది పేరు కాదు, ఈశ్వరుడు అనేది మహిమ. ఈ ఈశ్వరుని యొక్క పేరు శివ అని మహిమ చేస్తారు. వారే నిరాకారుడు. నిరాకారుణ్ణి తండ్రి అని పిలుస్తారు. ఇప్పుడు ఆత్మలు పిల్లలుగా అవుతారు. అక్కడ సన్యాసుల్లో ఇలాంటి సంబంధం ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నారు. మీరు తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతున్నారు. భక్తి మార్గంలో వారసత్వం అనే మాటనే ఉండదు. హద్దులోని వారసత్వము, అనంతమైన వారసత్వము, ఈ రెండింటి గురించి మీరు అర్థం చేసుకున్నారు. వారు అనంతమైన తండ్రిని సర్వవ్యాపిగా పిలుస్తారు. అందుకే అక్కడ వారసత్వము లభించదు. మనం అందరము హద్దులోని తండ్రి యొక్క పిల్లలుగా ఉండేవారమి. ఇప్పుడు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మీ యొక్క అనంతమైన తండ్రిని, నన్ను మాత్రమే స్మృతి చేయండి అని చెబుతున్నారు. మీరు పతితంగా అయ్యారు కాబట్టి తండ్రిని పిలుస్తూ వచ్చారు. వచ్చి పావనంగా చేయమని పిలిచారు. ఇది ప్రవృత్తి మార్గం యొక్క ప్రేమ. సత్యయుగములో పవిత్రత యొక్క ప్రేమ ఉంటుంది. ఇక్కడ అపవిత్రమైన ప్రేమ ఉంటుంది. అందుకే దుఃఖము లభిస్తూ ఉంటుంది. ఆ ప్రేమకు ఈ ప్రేమకు రాత్రికి పగలుకున్న తేడా ఉంటుంది. పవిత్రంగా మారితేనే శాంతి సంపద లభిస్తాయి. ఇదంతా కూడా ఒక ఆట లాంటిది. ఇక్కడ లక్షల సంవత్సరాల ఆట కాదు ఇది. ఇప్పుడున్న సన్యాసుల దగ్గర గురువు శిష్యుల సంబంధం మాత్రమే ఉంటుంది. అక్కడ వారు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు, ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. ఇదే నిజమైన యజ్ఞము. అక్కడ భక్తి ఉంది. జ్ఞానసాగరుణ్ణే రుద్ర శివుడుగా పిలుస్తారు. ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచం ఆహుతవుతుంది. ఆ యజ్ఞం నుంచి ఎలాంటి ఫలితము లభించదు, కానీ ఈ యజ్ఞం ద్వారా ఫలితం లభిస్తుంది. మనం కొత్త ప్రపంచానికి వెళ్తామని మీరు తెలుసుకున్నారు. తర్వాత ఎలాంటి యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. దేవాలయాలు మొదలైనవి ఎంతగా నిర్మిస్తుంటారో చూడండి. ఇక్కడే హనుమంతుని యొక్క ఆలయాన్ని నిర్మించారు. మీ వద్ద అంధవిశ్వాసము లేదు అని తండ్రి తెలియచేస్తున్నారు. మీరు స్వయంగా తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి వీరిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తారు. వీరు కూడా వింటూ ఉంటారు. వీరిని భాగ్యశాలి రథంగా పిలుస్తారు. ఇక్కడ వృషభము అనే మాట ఏమీ లేదు. శివుడు వృషభాన్ని అధిరోహించరు. ఇప్పుడు మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. శాస్త్రాలలో ఎన్నో విషయాలు వ్రాసి పెట్టారు. అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానము. జ్ఞానం అంటే చదువు. దానివల్లనే మనకు పదవి లభిస్తుంది. స్వదర్శన చక్రధారి అయితేనే చక్రవర్తి రాజులుగా అవుతారు. ప్రతిరోజు ఇతరులకు తెలియచేయలేకపోయినప్పటికీ ప్రతిరోజు అభ్యాసం చేయవచ్చు. స్కూల్లో కూడా నెంబర్ వారిగా ఉంటారు కదా. 84 జన్మల యొక్క చక్రం ఎలా తిరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. మొదటి నుంచి భక్తి చేసేవారు త్వరగా అర్థం చేసుకుంటారు. ఆలస్యంగా వచ్చేవారు అంతగా అర్థం చేసుకోలేరు. చిత్రాలను మాత్రం చూసి వెళుతారు, కానీ ఏమీ అర్థం చేసుకోలేరు.
ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు. చాలామంది పాతవారిని దాటివేసి కొత్తవారు ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు మీకు మంచి మంచి పాయింట్లు లభిస్తాయి. వెంటనే వాటిని గురించి అర్థం చేసుకోవచ్చు. మేము ఆలస్యంగా వచ్చామని అనుకోకండి. ఎలా చేరుకోగలము తండ్రి తెలియచేస్తున్నారు. మీరు 7 రోజుల్లో పొందేది 20 సంవత్సరాలు ఉన్నవారు కూడా పొందలేరు. డ్రామాలో పాత్ర అలాగే ఉన్నది. తర్వాత వచ్చిన వారు కూడా మంచి ప్రయత్నం చేస్తే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ సంపాదన చాలా గొప్పది. 21 జన్మల వరకు కొనసాగుతుంది. అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇక్కడ వికారం గలవారు ఎవరు కూడా ఉండలేరు. నమ్మకము కలుగుతేనే విజయం లభిస్తుంది. కొందరు వెంటనే మద్యము, సిగరెట్ మొదలైనవి వదిలివేస్తారు. రావణుడిపై విజయం సాధించడానికి తండ్రి ఇక్కడ సహాయం చేస్తారు. ఈ మొత్తం ప్రపంచం పైన రావణ రాజ్యం కొనసాగుతోంది. స్వర్గంలో రామరాజ్యం కొనసాగుతోంది. శాస్త్రాలలో ఎన్నో విషయాలు వ్రాశారు. వానరసేన సహాయం తీసుకున్నట్టుగా కూడా రాశారు. స్మృతి యాత్ర ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. జీవన్ముక్తి పొందిన తర్వాత ఈ జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉండదు. అక్కడ కథలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. మీరు ఇప్పుడు మాయపైన విజయాన్ని పొందుతున్నారు. వాస్తవంగా మనమందరం కూడా పరస్పరము సోదరులుగానే అవుతున్నామని అర్థం చేసుకున్నారు. ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. తమ ఆత్మిక ఇల్లు కూడా గుర్తుంచుకోవాలి. ఆత్మలే తిరిగి ఇంటికి వెళ్తాయి, శరీరాలు మాత్రం వెళ్ళలేవు. ఇది ఆత్మల ప్రపంచము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళబోతున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 84 జన్మల యొక్క చక్రం పూర్తయింది. ఈ అనంతమైన డ్రామా చక్రము ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఈ డ్రామా మీకు తప్ప మరెవరికి తెలియదు. పిల్లలు, ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మనం 84 జన్మలు తీసుకున్నామని పిల్లలు అర్థం చేసుకున్నారు. 84 లక్షల జన్మలు అంటే అది ఎవరికీ అర్థం కాదు. తండ్రిని మరిచిపోవడం ద్వారా మనుషులు అజ్ఞానులుగా మారిపోయారు. 21 జన్మల వారసత్వాన్నిచ్చే తండ్రిని మర్చిపోరాదు. గుర్తుంచుకోవాలి. అవును, మేము తండ్రిని మర్చిపోయామని మీరు చెబుతున్నారు. ఇప్పుడు తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు. శ్రీమతం ప్రకారంగా మీరు రాజాది రాజులుగా అవుతారు. ఇక్కడ టీచర్గా చదివిస్తారు. మీరు ఆ చదువును చదివి రాజులుగా అవుతారు. ఎంతగా శ్రమిస్తే అంతటి రాజ్య తిలకము మీకు లభిస్తుంది. ఇక్కడ స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. భారతీయులు లక్ష్మీనారాయణులను కూడా భగవాన్ భగవతిగా పిలుస్తారు. భగవాన్ భగవతి యొక్క స్థానం ఎంత ఉన్నతమైనది. ఇప్పుడు మీకు అలాంటి శక్తి లభిస్తుంది. మీరు వెంటనే అర్థం చేసుకున్నారు. ప్రతి కల్పంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఈశ్వరుడే స్వయంగా చదివిస్తున్నారు, కృష్ణుడు కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దేవీ దేవతల ముందు తమ యొక్క అసురీ గుణాలను వర్ణన చేస్తారు. 84 లక్షలు అని విన్నప్పుడు జన్మల విషయం ఎవరికి కూడా గుర్తుండదు. ఇక్కడ చదివించేవారు భగవంతుడు, కృష్ణుడు కాదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దేవీ దేవతలు సంపూర్ణమైన పవిత్రులు. వారికే మహిమ ఉన్నది. మీ యొక్క అసురీ గుణాలను వారి ముందే చెప్పుకుంటారు. 84 లక్షల జన్మలు అని విన్నప్పుడు 84 జన్మలు అనే విషయం మీకు అర్థం కాదు. అందుకే స్వయంగా తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఇది శ్రీ శ్రీ శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. ఇక్కడ టీచర్ మనకు మతాన్ని తెలియచేస్తున్నారు. మతాన్ని ఇచ్చేవారు టీచర్ మాత్రమే. ఇంతకుముందు మనకి ఏమీ తెలియదు. ఇప్పుడంతా కూడా గుర్తుకు వస్తోంది. జ్ఞానం గురించి తెలిసిన వారే మనకు తెలియచేస్తారు. ఇక్కడ భారత్లో బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఎంతో దోచుకున్నారు. లేకపోతే భారత్ ఎంతో సంపన్నంగా ఉండేది. నిజాం యొక్క పేరు కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. అవన్నీ మనుషుల యొక్క సంపాదనలు. నిజాముకు 500 రాణులు ఉన్నారు అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు దాని గురించి అర్థం చేస్తున్నారు. తండ్రి గురించి మీకు తప్ప మరెవరికి తెలియదు. తండ్రిని వేల సూర్య ప్రకాశవంతుడుగా పిలుస్తారు. ఇవన్నీ కూడా వింటూ వస్తున్న మాటలు శాస్త్రాల్లో ఉంది కాబట్టి దేవుడు ఇలా ప్రకాశవంతుడు అని చెప్తూ వస్తున్నారు. ఈ చదువును చదివి మాకు సాక్షాత్కారము కావాలని కోరుకుంటారు. కృష్ణుడిని కూర్చొని జ్ఞాపకం చేస్తే కృష్ణుడి యొక్క సాక్షాత్కారం లభిస్తుందని భావిస్తారు. సాక్షాత్కారం లభించిన తర్వాత ఏమి లాభం జరుగుతుంది? సాక్షాత్కారం ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి నుండి వారసత్వం పొందడం అనేది ఒక సెకను కాలం యొక్క పని. అనంతమైన తండ్రి ఒక్కరే, వారే శివబాబా. పరస్పరము సోదరులుగా అవుతాము. చైనా, హిందూ
అందరూ కూడా భాయి భాయి అని పిలుస్తారు, కానీ దాని యొక్క అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి స్వయంగా సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు, నేను మీ యొక్క అనంతమైన తండ్రిని, మీరు చైతన్య ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారు. ఇప్పుడు మనము పరివర్తన చెందుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతున్నారు. దీనిని చదువుగా పిలుస్తారు. శారీరక చదువు ఎంతోమంది చదువుతారు, ఇది తండ్రి యొక్క ఆత్మిక చదువు. మీరు ఒక్కసారి మాత్రమే చదువుతారు. దీనిని స్పిరిచువల్ కాన్ఫరెన్స్గా పిలుస్తారు, కానీ అర్థము ఎవరికి తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞానము ఎవరి దగ్గర లభిస్తుందో ఎవరికీ తెలియదు. మన దగ్గర అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానము ఉంది. ప్రియమైన పిల్లలు, ఈ ఆత్మిక జ్ఞానము తండ్రి ద్వారానే లభిస్తుంది అని చెబుతున్నారు. ఈ సమయంలో ఆత్మలకు తండ్రి నుంచి జ్ఞానం లభిస్తుంది. 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవడానికి ఇక్కడ యోగాన్ని నేర్పిస్తారు. మీరు ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను మీ యొక్క తండ్రిని, నేను మీకు సృష్టి చక్రం గురించి తెలియచేస్తున్నాను. 84 జన్మల చక్రం పూర్తయితే మీ జ్ఞానము ముగుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ చదువు గురించి మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులు కాకుండా శూద్ర బుద్ధితో ఈ చదువును చదవలేరు. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, శ్రేష్టమైన వంశం అని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత దేవతలుగా అవుతాము. ఇప్పుడు తండ్రి స్వయంగా చదివిస్తున్నారు, మనము ఈశ్వరుని యొక్క సంతానము. ఈశ్వరుడు కూడా ఇక్కడికి రావాలి. తండ్రి ఒక పక్క అర్థం చేయిస్తున్నప్పటికీ సమయం గడిచిపోతూనే ఉంటుంది. ఈ చక్రం మొదలై 5000 సంవత్సరాలైంది. మొదటి సంవత్సరము 1వ తేదీ 1వ నెల 1వ సంవత్సరంగా ఉంటుంది. ఇందులోని పాత్రలు ఆత్మలే పోషిస్తాయని తండ్రి తెలియచేస్తున్నారు. ఎవరు ఏ సమయంలో జన్మించారో అదేవిధంగా మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. ఇది ఒక డ్రామా ప్రకారంగా జరుగుతుందని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీకంతా కూడా గుర్తుకు వస్తుంది, ఇలాంటి చక్రం గురించి మరెవరు కూడా తెలియచేయలేరు. ఖచ్చితంగా ఎవరు అర్థం చేయించలేరు. ఈ జ్ఞానము పిల్లల వద్దనే ఉన్నది. బాగా అర్థం చేసుకునేవారే ఇతరులకు తెలియచేయగలుగుతారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు, ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మ ఒక బిందు స్వరూపంలో ఉంటుందని, అందులోనే మొత్తం జ్ఞానము ఇమిడి ఉంది. జూ లాగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. చూడటానికి ఏమీ కనిపించదు, కానీ ఈ రహస్యము ఎవరికీ తెలియదు. మీరు అదృష్ట నక్షత్రాలు, ఎందుకంటే స్వయంగా ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. నా లోపల సంపూర్ణమైన జ్ఞానము ఉందని తండ్రి తెలియచేస్తున్నారు. వారే శ్రేష్టమైన మతాన్ని ఇస్తారు. వజ్రం లాంటి జన్మను వృధా చేసుకోకండి. ఈ చదువును చదివి మళ్ళీ వజ్రం లాంటి జన్మను పొందాలి. కుమార్తెలకు మంచి బుద్ధి ఉంటుంది. తండ్రిని తెలుసుకోవాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ సతోప్రధానంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పుడు దుఃఖం ఉంది కాబట్టి మనుషులు ఇలాంటి సృష్టిని ఎందుకు చేశాడు అని అంటూ ఉంటారు. కానీ ఇది అనాదిగా నడుస్తున్న డ్రామా అని ఎవరికీ అర్థం కాదు. సత్యయుగములు ఎప్పుడూ కూడా ఈ విధంగా చెప్పరు, ఎందుకంటే అక్కడ అపారమైన సుఖము లభిస్తుంది. ఇక్కడ మాత్రం భయపడిపోతూ ఉంటారు. మాయ వల్ల అందరూ మర్చిపోతారు. ఈ ప్రపంచంలో ఎటు చూసినా కూడా దుఃఖమే ఉన్నది. సన్యాసులు కూడా అడవికి వెళ్తారు, అక్కడ కూడా సుఖము లభించదు. పిల్లలు, మీరు చాలా సుఖాన్ని చూశారు. ఇది సుఖ దుఃఖాల యొక్క ఆట. ఈ డ్రామా రహస్యము సన్యాసులకు ఉదాసులకు తెలియదు. ఇది కొత్త జ్ఞానం కాబట్టి అందరూ కూడా అంగీకరించరు. నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీ శరీరము, మనసు, ధనము ద్వారా మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. కాబట్టి శ్రీమతం ప్రకారంగా నడవాలి. ఈ చదువు కష్టమేమీ కాదు, కానీ మాయా దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ సృష్టి అనాది, అవినాశి అని అర్థం చేసుకున్నారు. మీ బుద్ధిలో ఈ చక్రం మొత్తం గుర్తుంది. సృష్టి 5000 సంవత్సరాలకు సంబంధించినది, కానీ భక్తి మార్గంలో వారు దానిని లక్షల సంవత్సరాలుగా చెప్తారు. ఒకవేళ లక్షల సంవత్సరాలుగా భావిస్తే మీరు దానిని గుర్తుంచుకోలేరు. తండ్రి తమ సమానంగా తయారు చేస్తున్నారు. ఈ జ్ఞానంలో కూడా తమ సమానంగా తయారు చేస్తున్నారు. గురువు శిష్యులను తమలాగా చదివిస్తారు. బాహ్య ప్రపంచంలో పెళ్లి చేసుకొని పిల్లల కంటేనే వారిని తండ్రిగా పిలుస్తారు. కానీ ఇక్కడ అందరి యొక్క తండ్రి ఒక్కరే. అందరి కళ్యాణం చేసేవారు వారే. వారు సర్వవ్యాపి కాదు, ఆత్మ కదా. వాటిలోనే 5 భూతాలు ఉన్నాయి. ఈ విషయము మీకు అర్థం కాకపోతే ప్రశ్నలు అడగవచ్చు. మీరు తండ్రి యొక్క ఆదేశం ప్రకారం నడుచుకోవాలి. నన్నే స్మృతి చేయాలి. మీరు సతోప్రధానంగా అప్పుడే అవుతారు అని తండ్రి సూచన చేస్తున్నారు. తర్వాతనే మీరు ఇక్కడ నుంచి స్వర్గంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ ఆత్మలు శరీరాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. సంగమయుగంలోనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు సత్యయుగానికి వెళుతారు. మిగతా వారు ముక్తిధామానికి చేరుకుంటారు. ఆత్మలన్నీ కూడా శరీరాన్ని ఇక్కడే వదిలి వెళుతాయి. శివబాబా యొక్క అతిపెద్ద బరాత్ అంతిమములో కొనసాగుతుంది.
మున్ముందుకు వెళ్తున్న కొద్దీ మీరు అర్థం చేసుకుంటారు. మనం ఎలాంటి పదవిని పొందుతామో అది కూడా మీకు తెలిసిపోతుంది. పశ్చాత్తాపం కూడా ఇక్కడే జరుగుతుంది. ఒక సెకండ్ కాలంలోనే మీకు సాక్షాత్కారం జరుగుతుంది. గర్భంలో కూడా సాక్షాత్కారం జరిగిన తర్వాతనే శిక్షను అనుభవిస్తారు. సాక్షాత్కారం జరగకుండా శిక్ష లభించదు. గర్భంలో కూడా ఆత్మ ఎంతగానో శిక్ష అనుభవిస్తుంది. సత్యయుగంలో గర్భం యొక్క మహల్ ఉంటుంది. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను స్పష్టంగా తెలియచేస్తున్నారు. బాబా దగ్గర వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు ఉన్నాయా? శాస్త్రాల జ్ఞానము భూసా లాంటిది, దానిని మర్చిపోవాలి. ఇక్కడ ఎలాంటి భూసా అంటే అర్థం లేని విషయాలు లేవు. ఇక్కడ మాటల్లో కూడా స్పష్టత ఉంటుంది. భూసా అనే పదమే లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మాత్రమే ఉంటాయి. మనుషులు తమ దైనిక జీవితంలో పడిపోతే ఈ విషయాలన్నీ కూడా మర్చిపోతారు. ఇక్కడ 7 రోజులు మాత్రము సురక్షితంగా ఉంటారు. దీనిని 7 రోజుల కోర్సుగా పిలుస్తారు. పాఠం కూడా 7 రోజులే చెబుతారు. ఈ 7 రోజులు బయట విషయాలు ఏవి కూడా మీకు గుర్తు రాకూడదు. ఎలాంటి లేఖలు మీకు రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే ఆలోచనలు వస్తాయి. దీనినే భట్టిగా పిలుస్తారు. బాహ్య ప్రపంచంలో తండ్రిని స్మృతి చేయడం కష్టం అవుతుంది. పాకిస్తాన్లో కూడా భట్టి నిర్వహించేవారు. అక్కడ కూడా ఎవరు ఉండేవారు కాదు. విభజన జరిగినప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనిచేసేవారు. తండ్రి అన్ని విషయాలను స్పష్టంగా తెలియచేస్తున్నారు. అయినా పిల్లలు మర్చిపోతారు. దీనినే మన్మన భవ మహామంత్రంగా చెప్తారు. ఇది గీతలోనే ఉన్నది. ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. మనుషులు పూర్తిగా అంధకారంలో ఉన్నారు. క్రోధాన్ని దానం చేసి మళ్ళీ కోపగించుకున్నట్లయితే 100 రెట్ల శిక్ష పడుతుంది. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మీ యొక్క భూతాలను వదిలిపెట్టాలి, లేదంటే మీకు చాలా నష్టం జరుగుతుంది. వికారాలను వదిలిపెట్టేందుకు ప్రతిజ్ఞ చేయాలి. కామము చాలా బలమైన వికారము. దానిని తొలగించుకోవడానికి రాఖీని కడతారు. ఈ 5 వికారాలు రావణునివి. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు 5 వికారాలను వదిలిపెట్టాలి, ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారా? ఆయన అందరినీ సుఖంగా చేస్తారు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచానికి అధిపతిగా కావడం అనేది చిన్న విషయం కాదు. ప్రతి 5000 సంవత్సరాలకు తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుందని మీరు తెలుసుకున్నారు. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే, వరదానము. పరోపకారి భవ. తండ్రి అపకారులపైన కూడా ఉపకారం చేస్తారు. అలాగే మీరు కూడా పరోపకారులుగా అవ్వండి. పరోపకారిగా అవ్వడానికి ప్రతి ఆత్మలోని సుగుణాలను మాత్రమే చూడండి. ఒకవేళ లోపాలు కనిపించినా కూడా శుభ భావనతో సహాయం చేసి వారిని గుణవంతులుగా తయారు చేయండి. ప్రతి ఆత్మకు సంతోషాన్ని పంచండి. మీరు మహాదానిగా అవ్వండి. ఏదైనా ఇస్తేనే తిరిగి ఇస్తాము అనే విధంగా ఉండకూడదు. ఎప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి. ఓం నమః శివాయ.